అయ్యా, ఎన్నేళ్లుగా వేచి చూసిన హరిహర వీరమల్లు వచ్చేశాడు. షెల్వ్ అయిందన్న మాటలన్నీ మింగేసి థియేటర్కి టంకించేశాడు మన పవన్ అన్న. ఈ సినిమా రావడమే కాదు రచ్చ మొదలైందన్న మాట. ప్రీ రిలీజ్లో అన్న మాట విన్నావా? ఊరంతా ఉరుకులు పరుగులేరా. సావజ్జం కథరా ఇది. 1650లలో వీరమల్లు అనే మనోడు పల్లె లోకాన్నే రకరకాలుగా గడిపేస్తాడు. కొల్లూరు రాజును మాయ చేసి పంచమితో పారిపోతాడు. తర్వాత కుతుబ్ షా దగ్గరికి వెళ్తాడు. కోహినూర్ మిషన్, ఢిల్లీ వెళ్తాడురా వీర. కాని అసలు గేమ్లో దాగుంది. మామూలు కథ కాది. ఫైట్స్ చూడగా కాళ్ళు తడవాలిరా. మచిలీపట్నం పోర్ట్ ఫైట్ ఊపిరి పీల్చలేని లెవెల్. చార్మినార్ బాటిల్ పగలగొట్టినట్టు ఫైట్ వేశాడు. కొల్లూర్లో కుస్తీ అంటే ఓ గొప్ప వేషం. రెండో భాగంలో ఒక పల్లెలో ఫైట్. కళ్లలో మంటలురా. మన అన్న అంటే కత్తిలా కదలాడాడు. నిధి అగర్వాల్ ఓసారి కనిపించిన గ్రేస్ ఉన్నదమ్మా. బాబీ డియోల్ సీరియస్ లుక్లో ఉన్నాడు. కాని పవన్తో ఓ సీన్ కూడా పెద్దగా లేదు. అసలు పోరాటం రెండో పార్ట్లో దాచారు. సత్యరాజ్, రఘుబాబు, సునీల్ వర్కౌట్ అయ్యారు. స్టేజ్ ఫుల్గా ఎంటర్టైన్ చేశారు. ఇంత బాగుంటే ఇంకొంచెం తిప్పించేశారు. రెండో భాగంలో కథ నీరసంగా మారింది. ఎక్కువ సీన్లు టైం పాస్ మాదిరిగా వచ్చాయి. అంతేకాదు కొండల మీద ఫైట్ సీన్ సీజీ వల్ల మామూలే. ఈ స్కేల్కి ఇలాంటి గ్రాఫిక్స్ అంటే ఔరా ఆసక్తి పడిపోతుందిరా. క్రిష్ అన్న సినిమా పరంగా క్లాస్ వర్క్ చేశాడు. కీరవాణిగారి బీజం థియేటర్లో గుండు దులిపేసింది. మొదటి భాగం ఓకే అంటాం. పవన్ పవర్ ఫైట్స్ బీజం లాగిస్తాయి. కానీ బాబీ డియోల్ రోలే ఎక్కువగా లేదు. రేటింగ్ తెల్లని నక్షత్రం తెల్లని నక్షత్రం తెల్లని నక్షత్రం 5. పార్ట్ 2లో మోత పడాల్సిందే పగ తీర్చుకోవాలంటే. If you are still here and like the video, please like and subscribe.